ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనాకారుడు రచించిన ఈ యొక్క కీర్తనను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల నుంచి ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు మెండుగా సహాయం చేయుచు ఉన్నాడు. మన భాషలోనూ మనము చదువుకునే స్వాతంత్ర్యము హక్కు కలిగి దేవుని యొక్క లేఖనాలు చదువుకునే భాగ్యము ప్రభు మనకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మహిమ ఘనత ప్రభావములు ఆయనకు ఆరోపించుచు ఎంతోమందికి లేని ఈ భాగ్యము మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క లేఖనాల్ని పబ్లిక్గా లేక ప్రజలందరి ఎదుట వల్లించుకునే ఈ యొక్క స్వాతంత్రము కొద్ది కాలములోనే ముగియనుంది. మనకు భయంకరమైన అంతుపట్టని శ్రమలు రాబోతూ ఉన్నాయి. అందువలన అప్పుడు మనము తూర్పు నుంచి పడమరకు, పడమర నుంచి మరొక దిక్కుకు పరిగెట్టి వెళ్ళినా మనకు ఈ లేఖనాలు దొరకవు. అందువల్ల దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క మంచి రోజులలో దేవుని యొక్క లేఖనాల్ని చదువుకోవడము, ధ్యానం చేయటము, మన హృదయంలో భద్రపరచుకోవడం అనేది చాలా భాగ్యము అయి ఉన్నది. అనేక మార్లు మనము ఆపత్కాలములలో ఉంటున్నాము, సమస్యలతో ఉంటున్నాము, ఎన్నో వేదన బాధలలో ఉంటున్నాము. అలాంటి సమయాల్లో ఎక్కువగా మనము తలపోసుకునే ఈ యొక్క లేఖనాల్ని మనము తెరుచుకొని చదువుకొని ధైర్యపడుతూ ఉంటాం. 20వ కీర్తన భాగంలో ప్రధాన గాయకునికి దావీదు కీర్తిస్తూ ఆపత్కాలమందు అని బోధిస్తూ ఉన్నాడు. ఆపత్కాలము ఎవరికైనా రాకుండా ఉంటుందా? ఆపదలు లేవా? ఏ మనుషునికి ఉండవా అనే ప్రశ్న మనము వేసుకున్నప్పుడు వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి స్థాయిని బట్టి ప్రతి వారికి కూడా ఆపదలు ఉంటాయి, ఆపత్కాలము కూడా ఉంటుంది. అలాంటి సమయాల్లో మనము మొర్రపెట్టుకునేది, మనము ప్రార్థించుకునేది, విన్నవించుకునేది ఎవరి వద్ద అనగా యెహోవా యొద్ద. ఎవరు? యెహోవా అనగా మన సృష్టికర్త, మన కన్న తండ్రి, మన మొరను ఆలకించే దేవుడు. యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. నువ్వు మొర్ర పెడితే కదా ఆయన నీకు ఉత్తరమిస్తాడు. నీవు హృదయం చింపుకుంటేనే కదా ఆయన నీకు ఉత్తరమిస్తాడు. నీ సమస్యను సరాసరి ప్రభు వద్దకు తీసుకుని వెళితేనే కదా ఆయన నీకు ఉత్తరమిస్తాడు. ఆలోచన చేద్దాము. సమస్యలతో మునిగిపోయి, కుంగిపోయి, కృషించిపోతారు, కానీ ప్రభు వద్దకు పరిగెట్టి రావట్లేదు, ప్రభు సన్నిధిలో మొర్రపెట్టట్లేదు. ప్రభువా, నా సమస్యకు నువ్వే సమాధానం ఇచ్చే దేవుడు, ఇంకా నాకెవరు సహాయం చేయరు అని ప్రభు దగ్గర విన్నవించుకోలేని స్థితిలో ఉన్నారు ఈ దినాల్లో ప్రజలు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు వద్ద సరాసరిగా వెళ్ళి మన సమస్యను చెప్పుకుందాము, మన సమస్యను ప్రభుకి తెలియచేద్దాము. ఆయన మనకు ఉత్తరము ఇచ్చునుగాక. ఎంత బాగుందండి. హల్లెలూయా. కలెక్టర్ గారి దగ్గర మనము మరి ఎవ్రీ మండే ఈజ్ అ గ్రీవెన్స్ డే. అక్కడికి వెళ్ళి మన వినతి పత్రం ఇవ్వడానికి క్యూలో ఉంటాము, లైన్లో నిలబడతాము, ఎంతగానో వేచి ఉంటాం. అయితే వారు సమయం ఇచ్చే వరకు మనం వదలము. మన వినతి పత్రము ఆ కలెక్టర్ గారికి అందించిన తర్వాత, వారు తీసుకున్న తర్వాత మనకు ఉత్తరం ఇస్తాడో లేదో తెలియదు. ఆ కలెక్టర్ గారు దాన్ని చదువుతారో లేదో తెలియదు. మన సమస్య ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు. కానీ మన ప్రభు అలా కాదు. మన సమస్యను ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు.
ఆయన చెవులు తెరుచుకొని ఉంటాడు. నా కుమార్తె ఏ సమస్యతో వచ్చింది, ఏ సమస్య నాకు చెప్పబోతుంది అని. ఎంత ప్రేమ గల దేవుడు, నీ కొరకు వేచి ఉండే దేవుడు. హల్లెలూయా. నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. హల్లెలూయా. యెహోవా నామములోనే మనకు విడుదల, ఆయన నామములోనే స్వస్థత, ఆయన నామములోనే మనకు సమస్తమైన మనవులకు సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎన్నోసార్లు నా జీవితంలో ఎన్నో సమస్యలు ప్రభు పాదముల దగ్గర విన్నవించుకున్నప్పుడు నాకు విడుదల కలుగచేశాడు, నాకు సమాధానం ఇచ్చాడు, నాకు విమోచన కలుగచేసిన దేవుడు, నాకెంతో ఉపకారం చేసిన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఉద్ధరించే దేవుడు అనగా నీ సమస్యను ఆయన విని దానికి ఉత్తరం ఇచ్చి దాని పరిష్కారం చేసే దేవుడు. ఆ సమస్య నుంచి నీకు అద్దరికి తీసుకుని వెళ్ళే దేవుడు. దానిని ఆ తునాతునకలు పతనము చేసి ఆ సమస్య నుంచి నీకు విడుదల చేసే దేవుడు, ఉద్ధరించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంత గొప్ప దేవుడు. ద లార్డ్ హియర్ థీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. హల్లెలూయా. నీ జీవితంలో ట్రబుల్స్ రావా? ఉంటాయి. నీకు సమస్యలు ఉంటాయి, నీకు ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్ వచ్చినప్పుడు నీకు ఏం చేస్తాడు? ఆయన నీ సమస్యను వినుగాక, ఆపత్కాలమందు నీ మొర్ర ఆలకించునుగాక, నీకు ఉత్తరం ఇచ్చునుగాక. హల్లెలూయా. ద నేమ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ జాకోబ్ defend thee on behalf of you. The Lord is going to defend you. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు, యుద్ధం చేస్తాడు, నీకు జయమును చేకూర్చే దేవుడు అయి ఉన్నాడు. ద జాకోబ్ గాడ్, ద గాడ్ ఆఫ్ జాకోబ్ డిఫెండ్ ది. హల్లెలూయా. నీకు వందనాలు. ఎవరు లేరు నా పక్షంగా అనుకుంటావా? నేను దిక్కులేని దాన్ని అనుకుంటావా? నీ సమస్య చాలా జటిలమైనది, చాలా కష్టమైనది, నిన్ను విడిపించేవారే లేరు అని అనుకుంటావా? అది నీ యొక్క అవిశ్వాసమే, నీ బలహీనతే అవుతుంది. కానీ మన దేవుడు యుద్ధ వీరుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను ఉద్ధరించే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మన ప్రభువు ఉండే సింహాసనము ఎక్కడ స్థాపించనున్నాడు? సియోను పర్వతం మీద ఆయన తన సింహాసనమును స్థాపించి అక్కడి నుండి తన ప్రజలను ఆయన పరిపాలించా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. సెండ్ ది హెల్ప్ ఫ్రమ్ ద సాంక్చురీ అండ్ స్ట్రెంగ్థెన్ ది అవుట్ ఆఫ్ జయన్. ఎక్కడుంది? యెరూషలేము మహామందిరము యెరూషలేము పట్టణంలోనే ఉంది, ఇశ్రాయేలు దేశంలో ఉంది. సియోను మహాపర్వతంలో ఆయన సింహాసన ఆసీనుడై అక్కడి నుండి ఆయన నీ మొర్ర ఆలకించి ఆయన నిన్ను ఆదుకుంటాడు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా. నువ్వు నమ్ముతావా? విశ్వసిస్తావా? ఆయన గొప్ప దేవుడు, ఆయన నీ మొరను ఆలకించే దేవుడు, నీ ఎడల ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అని నువ్వు గమనిస్తావా? ఆలోచించు. ఈరోజు నా 3వ వచనము చూస్తే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణలు, దశమ భాగములు, నీ జ్యేష్ఠ పుత్రుడు, నీకున్న కష్టార్జితము నీవు అనుకున్న దానికన్నా హెచ్చింపుగా ప్రభువుకి నీ సమస్తమును ఇచ్చుటకు నీవు ప్రభు సన్నిధికి వచ్చావా? అలాగైతే ఆయన నీ యొక్క నైవేద్యములు, నీ కానుకలన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకొనుగాక. నా ప్రియమైన వాళ్ళారా, అనేక సార్లు మనం కానుకల పెట్టెలు కొంతమంది దైవజనులు చూసినప్పుడు చిరిగిపోయిన నోట్లు వేస్తారు, చిల్లర డబ్బులు వేస్తారు. మరి మనము చిరిగిపోయిన నోట్లతో ప్రభువుని మహిమపరుస్తామా? మరి చిల్లరి కానుకలతోనే మనము దేవుని మహిమపరుస్తామా? అది మహిమ గల కానుక? ఆలోచన చేద్దాము. చిల్లరి డబ్బులు మరి పేద విధవరాలు వేసింది, ఆమెకున్నదంతా ఇచ్చి వేసింది. నా ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన దాంట్లో శ్రేష్టమైన
కానుక ఇచ్చి శ్రేష్టమైన ఈవులు ఇచ్చి ఆయనకు నైవేద్యంగా ప్రభు సన్నిధికి మనము తీసుకొని రావాలి అని ఈ వాక్యము మరి మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ప్రభువుకి ఇచ్చి మనం శోధించాలి. ఆయన ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆయన యొక్క ఆశీర్వాదములు కుమ్మరిస్తాడు. రిమెంబర్ ఆల్ దై ఆఫరింగ్స్ అండ్ యాక్సెప్ట్ దై బర్న్డ్ సాక్రిఫైస్. ఎలాంటిదండి? విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలియాగము. హల్లెలూయా. నీ కోరికను సిద్ధింపచేస్తాడు. ఆ విధంగా నిన్ను నీవు అర్పించుకుంటే, నీ విరిగి నలిగిన స్థితితో ప్రభుకి అర్పణ కానుక అర్పిస్తే, నీ యొక్క నైవేద్యము, నీ హృదయపూర్వకమైన ఆ యొక్క కృతజ్ఞతలు, స్తుతులు, ఆరాధన ప్రభు అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన నీ హృదయంలో ఉన్న ఆ దాగి ఉన్న కోరిక, నిగూఢంగా మరి ఎదురు చూస్తున్న ఆ యొక్క కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఇంకా ప్రభు దగ్గర చెప్పనే లేదు, నీకు ఇలాంటి ఆలోచన ఉంది. నీ బిడ్డల పక్షంగా, నీ పక్షంగా, నీ గృహం పక్షంగా ఏమో నీకు ఆలోచనలు ఉన్నాయి, అవి ఇంకా ప్రభు దగ్గర విన్నవించుకోలేదు. కానీ వాటన్నిటినీ ఆయన ఏం చేస్తాడట? నీ కోరికను సిద్ధింపచేస్తాడట. నీ లోపల ఉన్న దాగి ఉన్న ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడు. హల్లెలూయా. అందువల్ల నీ హృదయాన్ని కుమ్మరించు, నీ హృదయ అర్పణను ఆయన అందుకుంటాడు. ఆ ఆరాధన ప్రభుకి ఎంతో పవిత్రమైనది, ఇష్టమైనది, ఆయన కోరుకునే అర్పణ అయి ఉన్నది. విరిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలుడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. స్త్రీలు మరి అనేక మార్లు ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, బెంగ పెట్టుకుంటారు, ఎవరికి చెప్పలేనంత బాధతో వేదనతో మూలుగుతూ ఉంటారు. వారి యొక్క మరి ఆ భయంకరమైన ఆ వేదనకు మరి ఎటువంటి సొల్యూషన్ దొరుకుతుందో, ఎలా విడుదల దొరుకుతుందో తెలియని పరిస్థితిలో ఉంటారు. అలాంటి చిక్కు సమస్యల్లో ప్రభు ఏమంటున్నాడు? నీ యొక్క సమస్య అన్నీ కూడా ఆలకించి, నీ ప్రార్థనలన్నీ యెహోవా ఆలకించి సఫలపరుస్తాడంట. నీకెన్ని సమస్యలు ఉన్నాయి, నీకెంత భారం ఉంది, నీకెంత వేదన ఉంది, ఎంత చిక్కులతో నువ్వు ఉన్నావు, వీటన్నిటిని కూడా ప్రభు దగ్గరికి తీసుకురా, ప్రభు సన్నిధిలో కుమ్మరించు. ఆయన నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన సఫలపరిచే దేవుడు. ప్రార్థన ఆలకించడమే కాదు, సఫలపరచడం. నా ప్రియులారా, ఇలాగా నువ్వు విన్నవించుకుంటున్నావు. మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా కేర్లెస్గా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకొని, మరి ఆ లైన్లోనే ఇష్టం వచ్చినట్టు ఇటు అటు మాట్లాడుకుంటూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, కాళ్ళు ఊపుకుంటూ నిలబడతామా? ఆయన మన బిహేవియర్ చూస్తారు ఖచ్చితంగా. వెంటనే ఆయనకు ఒక మంచి ఒపీనియను అంటూ ఏర్పడదు నీ పక్షంగా. ఎందుకంటే నీ బిహేవియర్ బాగలేదు. ఎందుకనగా ఒక అధికారి ముందే మన ప్రవర్తన బాగులేకపోతే ఆయన మన మనవిని అంగీకరించడు, ఇష్టపడడు. మరి మన ప్రభు ఎంత గొప్ప అధికారి! ఆయన మహోన్నతుడు. ఆయన ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఈ సర్వలోకము ఆయనను పట్టజాలదు. అంత గొప్ప దేవునికి నీవు నిర్లక్ష్యంగా వెళ్ళి కాళ్ళూపుకుంటూ, ఇటు అటు గొనుగుతూ, మాట్లాడుకుంటూ, సైగలు చేసుకుంటూ, సెల్ ఫోన్లు తిప్పుకుంటూ, ఇష్టమైన రీతిలో నీ ప్రవర్తనను చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటే ఆయన ఎంతగా వేదన చెందుతాడు. ఆయన్ని ఎంతగా మనం అవమానిస్తున్నాం, ఆయన్ని మనము ఆనర్ చేయట్లేదు. జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో భయము వణుకుతూ ఉండాలి. ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన స్థితితో, పరిశుద్ధమైన సన్నిధిలో, పవిత్రమైన మనసుతో, పరిశుద్ధమైన హోమముగా నీ యొక్క అర్పణను ఆయన అంగీకరించాలి అని నువ్వు కోరుకోవాలి. ఈ రోజున మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి అని మనం చదువుతూ ఉన్నాం.
కాబట్టి పరిశుద్ధ సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడు అన్నాడు. కాబట్టి మన యొక్క ప్రవర్తన ప్రభుకి ఇంపుగా ఉండాలి. హల్లెలూయా. మనము దేవునికి ప్రియముగా ఉండాలి అని మనము భద్రంగా మనము దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఇష్టపడాలి, సిద్ధపడాలి. ఈ రోజున ఆలోచించేద్దాం. ఒక వివాహానికి వెళ్ళేటప్పుడు ఎంతో సిద్ధపాటుతో, ఎంతో డ్రెస్ కోడ్తో, ఎంతో నీట్గా మనం వెళ్తాం, ఎంతో జాగ్రత్తగా వెళ్తాం. ఆ పెళ్లి వారికి ఆ యొక్క మరి మా బంధువులు మనల్ని పిలిచిన వారికి ఏమాత్రం కూడా వారికి అగౌరవం తేకుండా మనము జాగ్రత్తగా వెళ్తాం. మరి మన ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రభుకి మన గౌరవం ఆరోపించవద్దా? మన యొక్క ప్రెజెన్స్ ఆయనకి ప్లీజింగ్గా ఉండవద్దా? మనం వెళ్ళటము ద్వారా నా కుమార్తె వచ్చింది అని ప్రభు యొక్క హృదయం పులకరించవద్దా? ఆయన సంతోషించవద్దా? నా ప్రభు నిన్ను గురించి ఎదురు చూస్తున్నాడు కదా. ఆలోచించేద్దామా? ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనం ఎలా వెళ్ళాలా? 100వ దావీదు కీర్తనలో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహధ్వని చేస్తూ వెళ్ళాలి. సంతోషము ఆయన కీర్తన, సంతోషంతో ఆయన కోరుచు కీర్తనలు పాడుకుంటూ వెళ్ళాలి. ఆయన స్తుతించాలి, ఘనపరచాలి. ఎందుకు అనంటే ఆయన మన దేవుడు కాబట్టి, ఆయన మన రక్షకుడు కాబట్టి. మేక్ ఎ జాయ్ఫుల్ నాయిస్ అంటు ద లార్డ్ ఆల్ యీ ల్యాండ్స్, all countries, all country people, all colored people, all races, everybody has to come forward to worship our Lord, to magnify our Lord. Make a joyful noise unto the Lord, all ye lands. ఎలా అట దేవుని స్తుతించాలి? సర్వ్ ది లార్డ్ విత్ గ్లాడ్నెస్. పై ఎంత సంతోషం నా ప్రభు దగ్గరికి వెళ్తే, ఎంత ఆనందము నా ప్రభు దగ్గరికి వెళ్తే, నా ప్రభు సన్నిధిలో వాక్యం వింటే ఎంత బాగుంది, ఎంత శక్తిగా ఉంది అని మనం సంతోషంతో వినాలట. కమ్ బిఫోర్ హిస్ ప్రెజెన్స్ విత్ సింగింగ్ అండ్ వీ ఆట్ టు నో దట్ ద లార్డ్ ఈజ్ అవర్ గాడ్. Know ye that the Lord he is God. It is he that hath made us and not we ourselves. We are his people and the sheep of his pastures. అందువలన కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంటర్ ఇంటూ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ఇంటూ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. బీ థ్యాంక్ఫుల్ అంటూ హిమ్ అండ్ బ్లెస్ హిస్ నేమ్. ఎందుకంటే ఫర్ ద లార్డ్ ఈజ్ గుడ్, హిస్ మెర్సీ ఎవర్లాస్టింగ్ అండ్ హిస్ ట్రూత్ ఎండ్యూరeth టు ఆల్ జనరేషన్స్. ఆయన యొక్క కృప, ఆయన దయాళత్వము పిల్లల తరతరములా ఉంటుందట. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అట్టి మహాప్రభు సన్నిధికి వెళ్ళుటకు వేగిరపడదాము. ప్రభుని ప్రార్థనలన్నీ ఆలకించి సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.